చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ లాస్ ఏంజల్స్కి అయితే వచ్చాను. సో లాస్ ఏంజల్స్ ఎలా డెవలప్ అయ్యిందో, ఎంతెంత హైవేలు వచ్చాయో, అసలు నాకు నేనే ఇది లాస్ ఏంజల్సా అని అయితే అనిపిస్తుంది. మా ఇల్లు కూడా ఎక్కడుందో కూడా గుర్తులేదు నాకైతే. అన్ని సంవత్సరాల తర్వాత అయితే నేను వచ్చాను లాస్ ఏంజల్స్కి. చాలా మాడిఫై అయిపోయింది లాస్ ఏంజల్స్ అయితే. ఇంతగా మాడిఫై అవుతుందని నేనైతే అనుకోలేదు. సో అప్పుడెప్పుడో వెళ్ళిపోయా, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. లాస్ ఏంజల్స్లో ఎవరెవరు ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ గ్యాంగ్స్టర్ ఎవరో వాళ్ళందరి గురించి అయితే తెలుసుకుందాం. సో ఆల్మోస్ట్ మన ఇంటికి అయితే వచ్చేసాం. మార్నింగ్ అయితే అయిపోయింది. అసలు చాలా టైర్డ్ అయిపోయాను. చాలా దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ అయితే వచ్చి ఇంటికి కూడా అయితే వచ్చేసాం. ఇది ఇక్కడైతే పార్క్ చేసేద్దాం రివర్స్లో. ఇక్కడ ఈ కార్ వచ్చేసి నాదే, ఓల్డ్ కార్. అప్పటి నుంచి ఇక్కడే ఉందంటే ఇక్కడే ఉంది. అది ఏ కండిషన్లో ఉందో ఫటాఫట్ అయితే మనమైతే పైకి అయితే వెళ్ళిపోవాలి. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాం. సో వెళ్ళిపోదాం. చాలా దూరం నుంచి అయితే వచ్చాం. మన ట్రేసీ ఇంకా జిమ్మీ, అమాండా ఎలా ఉన్నారో కలవాలి వెళ్ళి. ఫాస్ట్గా అయితే ఇప్పుడైతే వాళ్ళు పడుకొని ఉంటారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకుంటాం. ఇప్పుడైతే నిద్ర వస్తుంది. 6.5 hours later. సో గైజ్ ఇప్పుడైతే లేచాను. ఫాస్ట్గా అయితే రెడీ అయితే వెళ్దాం. టైం ఎంత అయింది? 12:30. ఓ మై గాడ్, చాలా టైం అయితే మనమైతే పడుకున్నాం. ఎందుకంటే మనం వచ్చిందే 6:30 ఆ టైంకి. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే మన లాస్ ఏంజల్స్ని ఎలా ఉందో మొత్తం తిరిగి ఒక రౌండ్ అయితే వేసేద్దాం. జిమ్మీ, హాయ్, ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది నేను చూసి, సంవత్సరాలు అయింది. సో మనమైతే లాస్ ఏంజల్స్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మన ఓల్డ్ కార్ అయితే తీద్దాం. ఎలాంటి కండిషన్లో ఉందో. ఓపెన్ అవుతుందా? ఎస్, ఇంజన్ ఆన్ అవ్వాలి. ఓ మై గాడ్, ఆన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఫటాఫట్ అయితే ఊరు అంతా తిరిగేసేద్దాం. సో ఇప్పుడైతే మెయిన్ బ్యాంక్ అంట ఇది, లెఫ్ట్ సైడ్లో ఉన్నది. సో గైస్ నేనైతే చాలాసేపు అయితే అన్నీ అయితే తిరిగాను మన మ్యాప్స్లో. ఏది ఎక్కడుంది, ఏ లొకేషన్ ఎక్కడెక్కడ కట్టారు, ఏమి కొత్తగా కట్టారు, అన్ని లొకేషన్స్ అయితే తిరిగాను ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే మనం మన ఓల్డ్ కార్ ఇంకా నా గ్యారేజ్ చుట్టూ డెవలప్ అయితే చేశారంట. జిమ్మీ గాడైతే చెప్పాడు. నా కారు ఇంకా అక్కడ ఒక స్పెషల్ కార్ అయితే ఉంటుంది. అదైతే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. ఈ కార్ని మెకానిక్ని మన ఇంటి దగ్గర పెట్టామని అయితే చెప్దాం. సో అంతకన్నా ముందు కటింగ్ అయితే చేపించాలి. వెనకాల ఎక్కువైంది లాంగ్ హెయిర్. సో గైస్ కటింగ్ అయితే చేయించాను. వెనకాల కొద్దిగా షార్ట్ చేయించాను అనమాట. చాలా పెరిగిపోయింది కటింగ్, అందుకే చేయించాను. సో ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. లొకేషన్ నేనైతే ఎక్కడైతే మన కార్ ఉందని అయితే చెప్పానో ఆ లొకేషన్కి అయితే ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. లెట్స్ గో. స్కిడ్ అవుతుంది వెహికల్. చాలా రోజుల తర్వాత అయితే తీసినాం, సంవత్సరాల తర్వాత. సో గైస్ ఇదే మన గ్యారేజ్. సో చాలా డెవలప్ అయిపోయింది గైస్. ఫస్ట్లో ఇక్కడ పార్కింగ్ చేయడం కూడా ఏముండేది కాదు. జస్ట్ ఒక షెడ్, ఈ షెడ్ ఒకటే వరకే ఉండేది, ఏముండేది కాదు. అంతలోపే ఇంత మార్పులు చేశారా, షాక్ అయిపోయాను నేనైతే. కిందంతా మట్టే ఉండేది. సో ఆ వెహికల్స్ వచ్చేసి గైస్, ఇది జిమ్మీ గాడికి గిఫ్ట్ వచ్చిన వెహికల్. ఇదైతే వాడు తయారు చేసిన ఫస్ట్ వెహికల్. ఇది వాడు ఒక కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు అనేసి ఈ కార్ అయితే వాడికి అయితే ఇచ్చారు. నా ఓల్డ్ కార్తో రేస్ చేశాడు, అప్పుడైతే ఈ కార్ వాడికి గిఫ్ట్ ఇచ్చారు. కార్ అయితే బాగుంది మొత్తానికి అయితే. చాలా రోజుల తర్వాత అయితే ఈ కార్ని అయితే డ్రైవ్ చేస్తున్నాను నేను. జిమ్మీ గాడు రెగ్యులర్గానే డ్రైవ్ చేస్తానంట, నాకు తెలీదు. నేనైతే అవుట్ ఆఫ్ లాస్ ఏంజల్స్ అయితే ఉన్నాను ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు. సో ఫాస్ట్గా అయితే నైట్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ ఈవినింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఫటాఫట్ అయితే మన ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. సో మన ఇల్లు అయితే చాలా మాడిఫై చేయించాడు జిమ్మీ గారు కూడా. సో వచ్చేసాం. ఇప్పుడైతే మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోదాం. కారు లోపల అయితే పెట్టేసినాం. ఇక్కడ లేడు,
కింద కార్లు కూడా లేదు. ట్రేసీ దగ్గరికి వెళ్దాం. ట్రేసీ కూడా లేదు. మన రూమ్ కింద చూద్దాం. అమెండా అని ఉంటుంది, వాళ్ళిద్దరు బయటకు వెళ్తాయి. కానీ కార్లు కూడా ఒక్క కారు లేదు. నా కారు కూడా లేదు, నిన్న తీసుకొచ్చింది. ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ కూడా లేదంటే ఎటైనా పోయి ఉంటారులేండి సినిమాకి. కానీ మనమైతే ఎప్పుడైతే పడుకుందాం. పొద్దున్న నుంచి మధ్యాహ్నం నుంచి తిరుగుతూనే ఉన్నాం. సో అందుకోసమే మనమైతే అక్కడికైతే వెళ్దాం. మనం ఆ ప్లేస్ కార్లో అటు ఇటు తిరిగి సో డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే ఫాస్ట్గా అయితే పడుకుందాం గైస్. డ్రెస్ అయితే చేంజ్ చేసేద్దాం. ఈ డ్రెస్లో పడుకుంటే చిరాకు ఉంటుంది. ఫాస్ట్గా అయితే చేంజ్ చేసేద్దాం. సో గైస్ డ్రెస్ కూడా అయితే చేంజ్ చేసేసాను. ఇక అయితే పడుకుందాం. సో గైస్ టైం అయితే 5 అవుతుంది. ఎవడో ఫోన్ చేశాడు, ఆగండి. నీ ఫ్యామిలీ కావాలంటే నీ చిన్ని, ట్రేసీ, అమెండా వీళ్ళు ముగ్గురు కావాలంటే నువ్వు ఒక ప్లేస్కి రావాలి. ఆ ప్లేస్ ఏంటంటే నీకు చెప్పాను, ఫోన్లో చెప్తా. రారా అక్కడ ఇప్పుడు లాస్ ఏంజల్స్కి వచ్చి ఇప్పుడు దొరకవరా నా చేతిలో. నాకు ఫోన్ చేసి అలా చెప్పాడు. అయినా మనం ఎందుకు భయపడాలి? మనం ఫాస్ట్ అయితే ఆ ప్లేస్కి అయితే వెళ్దాం. కార్ వేసుకొని రమ్మన్నాడు. ఇప్పుడు ఇందాకే 6:30 అవుతుంది. ఆ టైంకి అంతసేపటికి నాకు ఫోన్ చేశాడు. బయట కూడా ఒక్క కారు ఉందా అంటే లేదు, ఒక్క కారు కూడా లేదు. మనం తెచ్చిన ఈ కారు తప్పితే మన కారు కూడా అక్కడే ఉందనుకుంటా. మన కారు కూడా మెకానిక్ని తెమ్మన్నాం, కానీ మెకానిక్ అయితే వెకేషన్కి వెళ్ళాలని అయితే అన్నాడు. ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం. మన ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తాడు వాడికి ఎంత ధైర్యం అసలు. మనం వచ్చిన రోజే మన ఫ్యామిలీనే కిడ్నాప్ చేస్తాడు. మన కార్లు అన్నిటి వెళ్ళిపోయాయి. అబ్బా మన కార్లు ప్రతి ఒక్కటి మనిషికి ఒకటి వేసుకెళ్తారా అంటే అందరూ కలిసే పోతారు. అయినా నా కార్లో ఎందుకు వస్తారు గైస్? ఏదో చేసుంటారు. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. చాలా టైం అయితే అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. పొద్దున్న నుంచి ఎటు పడితే అటు తిప్పుతూనే ఉన్నాడు. వీడేమో ఎత్తట్లేదు, మళ్ళీ బిజీ అని అయితే వస్తుంది. వీడు ఎవరితో మాట్లాడుతున్నారో ఎత్తరా. వీడైతే ఫాస్ట్గా నన్ను ఎటు పడితే అటు తీసుకెళ్తూనే ఉన్నాడు. కానీ వీడు మాత్రం ఫోన్ ఎత్తడమే లేదు అసలు. ఫోన్ ఎత్తరా రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు. వీడు కొంది గైస్. వీడు పని చెప్తా. నాకు దొరకాలి, నా కొడుకుని మామూలు కొట్టాను. ఎత్తట్లేదు ఏందబ్బా వీడు, ఎత్తరా. వీడెత్తాడు కానీ మనమైతే ఫాస్ట్గా అయితే మనం సిటీ దగ్గర ఉండే ఒక పోర్ట్ దగ్గరికి అయితే రమ్మని మెసేజ్ పెట్టాడు. అంటే వీడు ఫోన్ చేస్తే ఏమైనా దొరికిపోతాడా? మనమైతే ఫాస్ట్గా అయితే పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేయాలి. మొత్తానికైతే మన ఫ్యామిలీ అయితే మన హ్యాండ్ ఓవర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనమైతే సేఫ్గా అయితే ఉండొచ్చు. మన కార్ తెప్పించి అయితే వీళ్ళని అయితే పంపించేద్దాం. మనం కూడా అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే జిమ్మీ ఇక వెళ్ళిపోదాం పారా. ఎంతరా బ్లాస్ట్ అయింది? ఓ మై గాడ్, ఏంటి బ్లాస్ట్ అయింది? 1 సెకండ్. అరే జిమ్మీ రారా పోయి చూసేద్దాం. ఏం బ్లాస్ట్ అయింది? ఇక్కడ ఏం బ్లాస్ట్ అవుతాయి? అబ్బా ఫాస్ట్గా అయితే వెళ్దాం పదండి.
బ్లాస్ట్ అయ్యే ఐటమ్స్ ఏమున్నాయి? ఓ మై గాడ్, అరే మన కార్లు అబ్బా, అమాండా కారు, ట్రేసీ కారు, నా కారు, అరే జీ క్లాస్. ఓ మై గాడ్, ఇలా బ్లాస్ట్ అయిపోయిందండి అబ్బా. ఎవడు రావాడు కార్లన్నీ బ్లాస్ట్ చేశాడు. నా చేతికి ఇంకా దొరకాలి అని చంపేస్తాను నా కొడుకుని. ట్రేసీ కారు, అమాండాది కారు, ఓ మై గాడ్, ఇక్కడ అన్నీ బ్లాస్ట్ అయిపోయి వుడ్ కూడా ఇరిగిపోయింది. ట్రేసీ కారు మొత్తం ఎవర్రా బ్లాస్ట్ చేసింది? వీళ్ళనైతే పంపిద్దాం గైస్, ట్రేసీని ఇంకా అమాండాని అయితే పంపించేద్దాం. సో గైస్, ట్రేసీని అమాండాని అయితే పంపించేసాను. సో మన 3 కార్లను అయితే నేనైతే నీళ్ళల్లో పడేద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఏమంటారో ఇంకా తెలీదు, లాస్ ఏంజల్స్ ప్రజలు నీళ్ళల్లో పడేయచ్చా పడేయకూడదో తెలీదు. మన కార్ అయితే ఇక్కడ పెడదాం, ఇక్కడ పెట్టేసి మనమైతే నీళ్ళల్లో అయితే పడేద్దాం ప్రతి ఒక్క కార్ని. మంచి మంచి కార్లు గైస్, నా ఆర్మీ కార్, ఇంకా ట్రేసీ కార్, అమాండా కార్ మొత్తం బ్లాస్ట్ అయితే చేసి పడేశారు. మై గాడ్, అరే జిమ్మీ రారా, ఈ కార్లన్నిటినీ మనమైతే సముద్రంలో అయితే పడేయాలి. సముద్రంలో ఇంకా మన కార్లు అయితే ఉండిపోతాయి. ఏం పర్లేదు, సేమ్ కార్లో మళ్ళీ ఇంపోర్ట్ చేయించి నేనైతే తీసుకొస్తాను వేరే కంట్రీ నుంచి. నీళ్ళల్లో పడేద్దాం ఇప్పుడైతే. సో గైస్, నీళ్ళల్లో అయితే పడేసాను అనమాట 3 కార్లని. ఇప్పుడైతే మనం మన వెహికల్ తీసుకొని అయితే వెళ్ళిపోతాం. ఈ కార్ వచ్చేసి నేనైతే ఎప్పటి నుంచో పెట్టుకున్నాను అనమాట గరాజ్లో. ఇందాక గరాజ్లో నిన్న చూపించలేదు నేను, ఎందుకంటే అప్పుడు మీకు చూపించలేదు, ఎందుకంటే అప్పుడైతే కార్ లేదు, అదైతే సర్వీసింగ్కి వెళ్ళిందంట. జిమ్మీ గారు అయితే చెప్పాడు. అది తర్వాత నేను ఫోన్ చేసి అయితే అడిగాను ఈ కార్ ఎదురా అని. ఈ కార్ అయితే నేను ఎప్పుడు కొన్నాను